నల్లగొండ జిల్లా జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్ను కొందరు వ్యక్తులు ప్రత్యక్షంగా చూశారు. తనపై కూడా 2 రౌండ్ల కాల్పులు జరిపారని చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. అర్వపల్లి మండలం సీతారాంపురంలో ఒక్కసారి కాల్పులు జరిపిన తర్వాత ఏ విధంగా వాళ్ళు పారిపోయారనేటువంటిది చాలా మిస్టీరియస్గా ఉంది. 25 కిలోమీటర్లు వాళ్ళు ఒక 2 వీలర్ మీద వచ్చారు. అసలు 2 వీలర్ మీద వచ్చిన వాళ్ళు ఎలా ఎన్కౌంటర్ జరిగారనేటువంటి చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. మీరు పొద్దుగాల ఎక్కడ ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు చూశారండి? మేము పొద్దుగాల వాళ్ళు సిరగుడి నుంచి వచ్చారు సార్. వచ్చినాక వాళ్ళు ఒక బైక్ తీసుకొని వస్తారు, డిస్కవర్. వచ్చిన తర్వాత వీళ్ళు ఒక 10 నిమిషాలు కానిస్టేబుల్ ఇద్దరు వెనకంగా వచ్చారు. వాళ్ళతో పాటు సిరగుడి 2 బైకులు వేసుకొని 3 బైకులు వచ్చారు. వచ్చి నన్ను అడిగారు, ఇక్కడ నల్ల టీ షర్ట్స్ వేసుకొని ఇద్దరు వేయరా. కానిస్టేబుల్ దగ్గర, మీ దగ్గర వచ్చిన కానిస్టేబుల్ దగ్గర తుపాకులు ఉన్నాయా? లేవు. కానీ సమ్మయ్య గారు ఒక్క మాట చెప్పండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? కాల్పులు జరిగినాయి. అక్కడికి పోగానే మేము బండి దగ్గర పోయి బండి చెక్ చేద్దాం, ఈ బండి ఎవరిదని బండి నెంబర్ రాసుకుందాం దగ్గర పోయేసరికి కాల్పులు చేశారు. కాల్పులు జరిపారు, 2 రౌండ్లు కాల్పులు జరిపారు. జరిపంగానే మేము చచ్చిపోయినామని భయానికి ముగ్గురం రమేష్ సార్ అడ్డం పడ్డాడు. ఆల్రెడీ ఒక తూటయంగా ఆయన అడ్డం పడ్డాడు. మేమిద్దరం అనిల్ సార్ మధ్యన మా ఇద్దరం ఒక బుల్లెట్ వెళ్ళిపోయింది. మీకు ఎంత దూరం నుంచి తూటాలు వెళ్ళండి? జస్ట్ ఇంతే, ఒక జానడు కూడా లేదు అక్కడ. ఎన్నిసార్లు కాల్చారు వాళ్ళు? 2 రౌండ్లు కాల్చారు. ఒక ప్రత్యక్ష సాక్షి, ఈయన పేరు సమ్మయ్య. ప్రస్తుతం జానకీపురంలో ఉన్నాము. అసలు వాళ్ళు ఏ విధంగా కాల్పులు జరిపారనేటువంటి ఒక ఇన్సిడెంట్ ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సమ్మయ్య గారితో మరిన్ని వివరాలు తీసుకుందాం. చెప్పండి, వాళ్ళు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనుక నుంచి వచ్చారా, వాళ్ళు మిమ్మల్ని చూసారా? ముందు నుంచే చూసారు మమ్మల్ని. ఆ బైక్ సాటుకు దాచుకోరు, చెట్లలో దాచుకొని మేము దగ్గర పోగానే చూసి మేము బండి నెంబర్ రాసుకుని దగ్గర పోయినాం. ముగ్గురం, 2 కానిస్టేబుల్ దగ్గర పోగానే చూసి లేచి కాల్పులు జరిపారు. 2 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత ఏం జరిగింది? జరిపారు గన్ను, అప్పుడు టవాల్ చుట్టి గన్ను కాల్పులు జరిపారు. తర్వాత టవాల్ తీసి నడుము కట్టుకుంటూ బైక్ ఎక్కి వెళ్ళి వచ్చారు. ఇక అంతే. ఇక చాలా మంది వెనకంగా వచ్చారు. వాళ్ళని ఎవరిని ఏమనలేదు అని వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత 5 నిమిషాలలో వీళ్ళు ఇక్కడ వచ్చారు. కాల్పులు ఎదురు కాల్పులు జరిగినాయి. ఇక్కడ ఒక 10 నిమిషాలు జరిగినాయి. ఎన్నిసార్లు ఒక 10 రౌండ్లు కాల్చిందండి? ఎంత? 10 రౌండ్లు కాల్చారు, ఎక్కువనే కాల్చారు. చాలా ఒక 10 నిమిషాలు టైం పెట్టింది. ఇక మేము భయానికి ఇక్కడికి రాలే. మేము అక్కడనే పొలాలలోనే దాచుకున్నాం. ఇక ఇక్కడికి రాలే. ఫస్ట్ టైం వాళ్ళు కాల్పులు జరిపిన సమయంలో పోలీసులు ఏదైతే వచ్చారో, మీతో కానిస్టేబుల్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్తో మాట్లాడారా? కానిస్టేబుల్ దగ్గర అప్పుడు ఏమైనా వెపన్స్ కనిపించా? కానిస్టేబుల్ నన్ను పొలంలో ఉంటే పలకరించారు. సమయ ఇటు వాళ్ళు వేరే డ్రెస్ వేసుకున్నాడు సార్. ఇక్కడ మా పొలం దగ్గరకు వచ్చి ఒక ఆయన డ్రెస్ మార్చుకుని వెనుకున్నాయని. తర్వాత గన్ను ఉన్నది ఆయన దగ్గర, టవాల్ చుట్టుకుండు. మరి ఇటు వేరు సార్ చెట్లకి వెళ్ళి. నేనైతే చూసింది కదా, నల్ల టీ షర్ట్స్ వేసుకోరు, డ్రెస్ మార్చుకున్నాను. నేను అన్నాక ఎటు వేరు చూపి అంటే ఇటే వేరు సార్ అని నేను అన్నా. పోయినాక పోయి చూసొద్దాం రా అని అంటే ఈ ముగ్గురం కలిసిపోయినాం. మాతో పాటు ఇంకా 10 మంది వెనక్కి వచ్చారు, కానీ కొద్దిగా వాళ్ళు దూరం ఉన్నారు. పోగానే కాల్పులు జరిగినాయి. మాకు 2 రౌండ్లు కాల్పులు జరిపారు. వాళ్ళు ఏదైతే ఒక బండిని తీసుకొచ్చారో ఆ బండి ఎక్కడ వేశారు? తర్వాత ఇంకో బండి ఎవరి బండి మార్చుకున్నారు? బండి దిగబడ్డది వాళ్ళ డిస్కవర్ బండి. ఆ బండి దిగబడ్డ తర్వాత ఈ పోలీసు వాళ్ళ బండి తీసుకొని వచ్చారు. మళ్ళీ ఆ బండి వదిలేసారు, దిగబడ్డ బండి అది అక్కడనే ఉంది ఇప్పుడు వాగులనే. తర్వాత పోలీసు వాళ్ళ బండి తీసుకొని ఇది వేరే బండి. ఎట్లా కనిపిస్తున్నారు వాళ్ళు చూడడానికి? ఎట్లా వాళ్ళ నడక కావచ్చు, లేకుంటే వాళ్ళు బండి మీద రావచ్చు కావచ్చు, ఏమైనా భయం కనిపించిందా వాళ్ళ దగ్గర? వాళ్ళకు గింత భయం లేదు సార్. అసలు మనల్నే భయపెట్టించారు, కానీ వాళ్ళకి గింత భయం లేదు. మంచిగా వస్తారు వాళ్ళు, నిమ్మలంగా ఉరుకుడు కూడా లేదు. వేసారు ఆ గన్ను, తువ్వాల చుట్టింది, టవాల్ తీసి నడుము కట్టిండి, బండి ఎక్కిండి, కాల్పులు జరుపుకుంటే వెళ్ళొచ్చింది. నాకు భయం లేదు వాళ్ళకి గింత కూడా. వాళ్ళిద్దరు ఏమైనా ఫోన్లో మాట్లాడుకోవడం కానీ అక్కడ ఉన్నప్పుడు ఏమైనా చేసిందా? ఫోన్ ఒక ఆయన ఎన్నుకుని ఆయన ఫోన్ మాట్లాడుకుంటా గన్ను చేతిలో పట్టుకోండు. ఇక అంతే. ఫోన్ ఇక మనకేం మాట్లాడిండో వినపడలేదు. గన్ను చేతిలో పట్టుకొని అందరికి కనబడేటట్టు చూపించాను. కాడ మా దగ్గర రౌండే కాల్చాక సార్, 2 రౌండ్లు కాల్చితే మేము చూసినాం కదా ఆల్రెడీ. చూసే గన్ను చేత పట్టుకొని ఆ గన్నుకు టవాల్ తీసి నడుముకు కట్టుకొని బండి మీద వెనక కూకుండు ముందు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కాల్పులు జరిపారు. మీ దగ్గర కాల్పులు జరిపిన తర్వాత ఇక్కడ ఎంతసేపటి తర్వాత ఇక్కడ కాల్పులు జరిపినాయి? జస్ట్ 5 నిమిషాల్లోనే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాల్పులు జరిగాయి. ఆ నుంచి ఇక్కడికి వచ్చిన టైం అంతే, ఏం లేదు. అక్కడ నుంచి ఇక్కడ బండి మీద వచ్చిన 5 నిమిషాలు వచ్చిన తర్వాత ఇక్కడ కాల్పులు జరిగినాయి. ఇక్కడ కాల్పులు జరిగినప్పుడు మేము లేము. ఇక మీరు కాల్పులు మొత్తం అయిపోయిన తర్వాత ఎంతసేపటికి ఇక్కడికి వచ్చారు? ఒక 10 నిమిషాలలో వచ్చిన. 5 నిమిషాలలో వచ్చిన వాళ్ళు చచ్చిపోయారని తెలిసినాకనే వచ్చినాం. మాకు భయం అయింది. ఇక వీళ్ళు వాళ్ళు కాల్పులు జరిపితే మనం పోతే చచ్చిపోతాం అన్న భయానికి మీరు రాలే. ఇక పోలీసు వాళ్ళకు బుల్లెట్ తాగింది చూసినా మీరు? వాళ్ళకి పోలీసు వాళ్ళు వచ్చేసరికి వేసుకపోయారు. పోలీసు వాళ్ళని తీసుకెళ్ళారు. వీళ్ళు మేము వచ్చేసరికి చచ్చిపోయారు అడ్డమంటారు. అంతే చూసినాం. రైట్, మనం చూడొచ్చు సమ్మయ్య పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం అర్వపల్లి మండలం సీతారాంపురంలో జరిగినటువంటి సంఘటన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని బెదిరించి ఒక వెహికల్ డిస్కవర్ బండిని తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మనతో రండి ఒకసారి సమ్మయ్య గారు ఇంకతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడికి వచ్చే ప్రయత్నంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక వాగులో కేవలం ఇక్కడ ఉంచేటువంటి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక వాగులో వాళ్ళు పడిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళ వెహికల్ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు ఎవరైతే కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నారో ఆ కానిస్టేబుల్కి సంబంధించిన వెహికల్ తీసుకొని కానిస్టేబుల్ మీద ఫైర్ చేసి అక్కడ నుంచి వాళ్ళకి సంబంధించిన 2 వీలర్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి పరిస్థితి. సమ్మయ్య ఒక మాట చెప్పండి, కానిస్టేబుల్స్ మీ దగ్గరకు వచ్చి మీకు పరిచయం ఇంతకుముందు కానిస్టేబుల్స్? వాళ్ళు నాకు పరిచయం అంతకుముందు, వాళ్ళు నాకు అంతకుముందు పరిచయం. పిఎస్కి పోతే అప్పుడప్పుడు నాకు పరిచయం, వాళ్ళు అనిల్ సార్ రమేష్ సార్ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నన్ను అడిగారు, సమయ వీళ్ళు ఎవరైనా వేరే అంటే ఫస్ట్ నేను చూడలే వాస్తవానికి. అయితే బండి సప్పుడు అవుతుంటే నేను చూడలే సార్, ఎవరు రాలేదు, నేను పొలంలో ఉన్నా, పొలం అప్పుడే కరెంట్ వచ్చింది, నేను పొలంలో ఉన్నా, నేను చూడలే సార్ అని చెప్పిన ఫస్ట్. తర్వాత మళ్ళీ వెనకకి మళ్ళీ చూసేసరికి బండి పోతుంది. అలాగే వీళ్ళకి ఒక 5 నిమిషాలు తేడే సార్. అంటే వాళ్ళు ముందు నుంచి ఆ కానిస్టేబుల్స్ ఇద్దరిని వీళ్ళ వెంట పడుతూ వచ్చారు, వెంట పడుకుంటూనే వచ్చారు. వీళ్ళు ముందొత్తురు, సిరగుడి నుంచి వాళ్ళు వెనకొత్తారు, పోలీసు వాళ్ళే వెనకొత్తారు. వీళ్ళు ఇక వాళ్ళ దొంగలో ఎవరో వాళ్ళు ముందొత్తారు. ఒక 5 నిమిషాలు తేడా ఉంది వాళ్ళకి వీళ్ళకి అంతే. రాంగ ఇక వీళ్ళు వచ్చి ఇట్లా అవపడ్డారు అంటే నేను ఫస్ట్ అది చూడలేదు. తర్వాత రెండోసారి వెనుక మళ్ళీ చూసేసరికి వాళ్ళు పోతురు, అక్కడికి వేరు సార్ ఇద్దరు అయితే టీషర్ట్స్ వాళ్ళు అని చెప్పిన. అయితే కొద్దిగా చూపిద్దిరా అని నన్ను అడిగి రమ్మంటే అడిగిన. పోయిన తర్వాత అక్కడ కాల్పులు జరిగినాయి. కాల్పులు జరిపిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళు అంటే వాళ్ళు చూసారా వీళ్ళకి బుల్లెట్ తాకిందా లేదా చెక్ చేసుకున్నారా వాళ్ళు? అది చెక్ ఏమో సార్, వాళ్ళు కాల్పులు చేసుకురు వాళ్ళ భయానికి వాళ్ళైనా మరి. ఇక వాళ్ళు 1-2 రౌండ్లు కాల్చారు. ఇక నేను అడ్డం పడ్డా, అటు దునికినా, నేను అటూరికి వెనక మళ్ళీ ఈయన రమేష్ సార్ అటూరికి అడ్డం పడి అనిల్ సార్ నాకెళ్ళి ఊరికి వచ్చిండు. ఇక తర్వాత వాళ్ళ బండి స్టార్ట్ చేసుకురు, వాళ్ళ వెహికల్ ఆడ వదిలేసారు, ఈ పోలీసు వాళ్ళ వెహికల్ తీసుకురు వెళ్ళి వచ్చారు. ఎవరితో మాట కూడా మాట్లాడతారు వాళ్ళు, సైలెంట్గా వెళ్ళిపోవడే కాల్చుకుంటా. ఒక ఫోన్ ఉంది, ఒక ఆయనకు ఫోన్ మాట్లాడుతుండు, ఒక ఆయన ఫోన్ ఉన్నది, ఒక ఫోన్ మాట్లాడుతుండు. ఆ వాగు నుంచి ఇక్కడ దాకా 5 నిమిషాల లోపు ఇక్కడ దాకా వచ్చిందా? 5 నిమిషాలు వచ్చింది. ఇక్కడ కాల్పు గీనే సార్, జస్ట్ అయింది కదా. మీ కాల్పుల శబ్దం వినిపించిందా? వినపడ్డా సార్. ఈ నుంచి తూటాలు అక్కడికి వచ్చినాయి, మా పొలం గీనే. ఆ తూటాల సౌండ్ ఆడికి వచ్చిన 2 బుల్లెట్లు కూడా మా పొలంలో పడవచ్చు. మా అన్నలు కూడా ఆడ ఉన్న వాళ్ళు ఇద్దరు, మా చంద్రన్న యాదవ్ అని, వాళ్ళు కూడా నాయమటి నేను అక్కడ దూరంగా ఉంటే నా దగ్గర కూరుకొచ్చి దాచుకున్నాం అక్కడ పొలంలో ఓరాలకి సాటుకు. ఎంతసేపు జరిగినాయి కాల్పుల శబ్దాలు? ఇక్కడ మినిమం ఒక 10 నిమిషాలు జరిగినాయి. 10 నిమిషాలు జరిగినాయి సార్. ఎన్ని ఒక 10-15 సార్లు వినపడిందా? వినపడ్డది, 10-15 సార్లు పక్కా వినపడ్డది. చాలాసేపు జరిగినాయి. ఇక మేము భయానికి అది అయిపోయిందాక వీళ్ళు చచ్చిరని తెలిసినాకనే మేము వచ్చినాం. అప్పటిదాకా రాలే, ఇక చచ్చిపోయారట వాళ్ళు, వీళ్ళు చచ్చిపోయారట అన్నాక వచ్చినాం. అందరూ వచ్చినాక మేము వచ్చినాం. ఎట్లున్నారు వాళ్ళు? ఎత్తు పొడవు ఎట్లున్నారు చూడడానికి? బక్కనే ఉన్నారు సార్, బక్కనే ఎవరు ఎత్తు పొడి ఏం లేదు, మీడియంగా ఉన్నారు, బక్కనే ఉన్నారు వాళ్ళు. నల్ల టీ-షర్ట్స్ వేసుకున్నారు ఇద్దరు. అంతకుముందే ఒక ఆయన సెట్స్ వేసుకుని వెనకాయన, తర్వాత ఆడికి వచ్చినాక ఒక ఆయన వెనకాయ మాత్రం డ్రెస్ మార్చుకుని నేను చూసిన. మీ తర్వాత కాల్పులు జరిపిన తర్వాత డ్రెస్ మార్చుకున్నారు? ఫస్టే మా పొలం కింది పోగానే డ్రెస్ మార్చుకునే పోయిండు. ఇక అక్కడ పోయినాక డ్రెస్ మార్చుకుని టవాల్ చుట్టుకుని గనుకు చుట్టుకొని పోయి అక్కడ దాచుకోరు. ఇక మేము పోయి చూసిన తర్వాత చెట్టు సాటుకే దాచుకోరు వాళ్ళు. ఇద్దరు కాల్చిన తుపాకులు ఒకటేనా? ఇద్దరు కాల్చారు, ఫస్ట్ ఇద్దరు కాల్చారు. ఒక ఆయన పైకి కాల్చిండు, ఇద్దరు ఒక ఆయన అటొకటి ఇటొకటి కాల్చిండు, ఇద్దరు కలిసారు. రైట్, ఇది సమ్మయ్య చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సమ్మయ్య చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి, ఒకటి చాలా క్లారిటీగా చెప్తున్నారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత కంప్లీట్గా తమ వెహికల్ వాగులో ఆగిపోయిన తర్వాత వెహికల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో కానిస్టేబుల్ సంబంధించి అటకాయించి కానిస్టేబుల్ సంబంధించిన వెహికల్ తీసుకొని ఆ తర్వాత కానిస్టేబుల్ సంబంధించినటువంటి వెహికల్లో వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ జరిగిన తర్వాత ఫైర్ జరిగినటువంటి పరిస్థితి.